టీడీపీలో పెనమలూరు పంచాయతీ కొనసాగుతోంది. టికెట్ ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై అధిష్టానం తేల్చుకోలేకపోతోంది. వైసీపీ నుంచి మంత్రి జోగి రమేష్ బరిలో ఉండడంతో బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది టీడీపీ. అయితే చాలా మంది ఆశావహులు రేస్లో ఉండడంతో ఎవరిని నిలబెట్టాలన్న విషయంలో పార్టీ ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. బరిలో బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్, ఆది శేషగిరిరావు, ఆలపాటి రాజా, ఎంఎస్ బేగ్, దేవినేని తుల్జా భవానీపై సర్వే చేసింది అధిష్టానం. దీంతో టికెట్ ఎవరికి రాబోతుంది అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరొక వైపు ఎంత మంది పోటీ పడ్డా టికెట్ మాత్రం తనకే వస్తుంది అంటున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తూ పెనమలూరును టీడీపీకి కంచుకోటగా మార్చానంటున్నారు బోడే ప్రసాద్. ఈరోజు అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నాను, నేనే ఉంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒక మాజీ మంత్రి 4-5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన మనిషి, మరి ఒకవేళ ఆయన కూడా ఇక్కడ ఏమన్నా బలంగా ఏమన్నా ప్రజల్లో ఉన్నాడేమోనని పరీక్ష IVRSలో అడుగుతూ ఉన్నారు. దాంట్లో తప్పేముంది? చంద్రబాబు నాయుడు గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు విజయవంతం చేశాను కాబట్టే ఈరోజు పార్టీ పెనమలూరు నియోజకవర్గంలో కంచుకోటగా తయారైందని నేను భావిస్తూ ఉన్నా. కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు సంబంధాలు లేవు అని స్పష్టం చేశారు బోడే ప్రసాద్. అదే విషయాన్ని తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తానన్నారు. వంశీ, నానితో తాను సన్నిహితంగా ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు బోడే. వంశీతోటి, కొడాలి నానితోటి నాకు సంబంధాలా? మీరు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉండి ఉంటాయి, కానీ నాకైతే సంబంధాలు లేవు. ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పట్టాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే మీకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. వంశీ గారు, నాని నీ మీద కుట్రలు చేస్తూ ఉన్నారు, నీ మీద దాడి జరగబోతూ ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే నాకు సత్సంబంధాలు ఉంటే నేను వాళ్ళ గురించి పట్టాభికి పార్టీ కార్యాలయానికి చెప్తానా? నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కొడాలి నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలా, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా. వల్లభనేని వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా, భువనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు, నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. పెనమలూరు టికెట్ విషయంలో కొంతమంది తనపై అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు బోడే ప్రసాద్. మీరు నిత్యం ప్రజల్లో ఉండి పని చేసుకోండి, మీరు ప్రజల్లో గెలుస్తారు అనుకుంటే మీకు అవకాశం కల్పిస్తామని ఆ రోజు చెప్పడం, ఆ తర్వాత 14లో సీట్ ఇవ్వడం, మళ్ళీ 5 సంవత్సరాలు ఓడిపోయిన పట్టుదలతో అదే కృషితోటి పనిచేసుకుంటూ మరుసటి రోజు నుంచే ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. ఈరోజు ఏం చేతకాని ఎదవలు కొంతమంది పార్టీ కోసం పనిచేయటం తెలియదు, ఏదో ఒక విధంగా ఎదటివాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం, కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా.